ఈ అహంకారం అన్ని అనర్థాలకు కారణము. ఆ అహంకారం దేని వల్ల వస్తుంది? ఈ గుణాల ప్రభావం వల్ల. ఎప్పుడైతే భగవత్ చింతనలో మనం ఉంటామో ఆ గుణాలని మనం అతిక్రమించేదానికి అవకాశం ఉంది. మంటల్లో ఇనుముని పెడితే ఆ మంటలకు ఉండే లక్షణాలన్నీ ఇనుముకు వస్తాయి. ఆ భగవంతుడి సేవలో మనం ఉన్నప్పుడు ఈ అహంకారం మనలో తొలగిపోతుంది. ఈ అహంకారం తొలగిపోతుంది. వినయం, అందుకనే చైతన్య మహాప్రభు చెప్పారు వినయం భూషణం అన్నాడు. కనకదా అంటే వినయం భూషణం అంటే వినయము అలంకరణ, భక్తునికి అలంకరణ. అది ఆ వినయం ఉన్నంత వరకు రక్షింపబడతాం మనం. ఆ వినయం లేకపోతే మరి ఆ వినయం రావాలంటే అహంకారం పోవాలా. కనకదాసు వాళ్ళ గురువుగారు వ్యాసతీర్థుల వారు శిష్యులందరూ కూర్చొని ఉన్నారు. ఒక్కో శిష్యుని చూపించాడు. వీడికి మోక్షం వస్తుందా అన్నారు, రాడన్నారు. వీడికి మోక్షం వస్తుందా అన్నారు, రారన్నారు. ఇతనికి మోక్షం వస్తుందా అన్నారు, రారన్నారు. గురువుగారు అడిగారు, నాకు వస్తుందా మోక్షం అన్నారు. మీకు కూడా రాదన్నారు. మీకు కూడా రాదన్నారు. మరి నీ సంగతి ఏంటి అన్నాడు. అప్పుడు కనకదాసు కన్నడ భాషలో చెప్పాడు, నాను హోగిద్రే హోగుబోదు అన్నాడు. వైకుంఠానికి మోక్షం నాను హోగిద్రే హోగుబోదు అంటే దాని అర్థం ఏంటి అంటే నేను పోతే పోతాను అన్నాడు. శిష్యులందరూ కోపం వచ్చింది. గురువుగారే వెళ్ళనన్నావు, నువ్వు వెళ్ళిపోతావా వైకుంఠానికి, నీకు మోక్షం వచ్చేస్తుందా అహంకారి అన్నారు. అప్పుడు కనకదాసు చెప్పాడు, నా మాటలు బాగా అర్థం చేసుకోండి, నేను పోతే పోతాను, నేను అన్న అహంభావం నాలో పోతే అప్పుడు వైకుంఠానికి వెళ్తానన్నాను, కానీ నేను పోతానన్నాను. నేను అన్న అహంభావం నాలో పోతే అప్పుడు పోతాను. జీవితం యొక్క విలువ తెలుసుకున్న వాళ్ళు, అసలు మనుష్య జీవితం దేనికి ఉంది? ఈ అద్దె ఇంటిని అలంకరించుకునే దానికి కాదు. ఎవడన్నా అద్దె ఇంట్లో ఉండి అరే మామూలు సిమెంట్ ఫ్లోరింగ్ ఉంది, మార్బుల్ ఫ్లోరింగ్ వేయించుకుంటాము, ఫాల్ సీలింగ్ లేదు, ఫాల్ సీలింగ్ వేయించుకుంటాము, ఎవడన్నా అద్దె ఇంట్లో ఉండి ఇవన్నీ చేస్తే ఏమంటారు? వాడిని తెలివైనోడు అంటారా? ఏమంటారు? మొహమాట పడద్దులేండి, చెప్పండి. పిచ్చోడు అనరు, అవునా కాదా? మరి మనం ఏంటి? ఈ అశాశ్వతమైన అద్దె ఇంటిని అలంకరించుకునే దానికి నానా కష్టాలు పడతా ఉన్నాం. పూర్వానికి ఎవరో ఒక రాజు ఉండేవాడంట. ఆ రాజు దగ్గరికి అప్పుడప్పుడు గురువు గారు వచ్చేవారు, ఈ ఆత్మజ్ఞానం చెప్పాలా అని చెప్పి. ఆ రాజు మంట అయిపోయి, ఆ రాజు ఏంటి అంటే, అబ్బా గురువు గారు మీరు చెప్పేది చాలా బాగుంది, కానీ టైం లేదు. మనోళ్ళు చూడండి, టీవీల దగ్గర గంటలు గడిపేస్తారు, సెల్ ఫోన్ దగ్గర గంటలు గడిపేస్తారు. ఏదన్నా మంచి మాటలు ఉపయోగపడేది వినడానికి మాత్రం టైం ఉండదు. అన్ని అనర్థాల కోసం కాలాన్ని వినియోగిస్తారు. ఈ రాజు అన్నాడు, మీరు చెప్పే మంచిగా ఉన్నాయి కానీ టైం లేదు నాకు, ఇదో ఈ విరాళం తీసుకుని వెళ్ళిపోండి. ఈ గురువుగారు అనుకున్నాడు, యథా రాజా తథా ప్రజ, రాజు ఎట్టుంటే ప్రజలు ఎట్టా ఉంటారు. ఇతనికి కొంచెం జ్ఞానోదయం కలిగించాలని ఒకరోజు వచ్చాడు. వచ్చి రాజు అన్నాడు, రండి గురువుగారు, ఏం కావాలా ఏంటి అన్నాడు. అయ్యా నాకేమొద్దు, నాకు చిన్న కోరిక ఉంది, తీర్చండి అన్నాడు. ఏంటది అన్నాడు. మీ పాద పూజ వద్దు, మీ విరాళాలు వద్దు, ఏమొద్దు, మీ మంత్రిని పంపించి ఒక మూర్ఖుడిని వెతికి పట్టుకురమ్మనండి. ఆ మూర్ఖుడికి ఒక చేతికర్ర ఇచ్చి తిరుగుతూ ఉండమనండి, నెల జీతం ఇండి వాడి, అది నా కోరిక అన్నాడు. దాందే ఉంది. మంత్రికి చెప్పాడు, ఒక మూర్ఖుడిని వెతికి పట్టుకురమ్మన్నాడు. మంత్రి వెళ్ళి ఒక మూర్ఖుడిని పట్టుకొచ్చాడు, ఒక చేతికర్ర ఇచ్చారు, ఆ కర్ర పట్టుకొని తిరుగుతూ ఉండమన్నాడు. తిరుగుతూ ఉంటే కొన్ని రోజులకి రాజుగారికి అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం వస్తే వైద్యుల్ని పిలిపించారు. వైద్యులు ఏమన్నారంటే, ఇదేదో మాయిదారి రోగం ఉంది, ఈయనకు నయం అవ్వదు, ఎప్పుడన్నా బకెట్ దనేయచ్చు అన్నారు. ఎప్పుడైతే ఎవరన్నా పోతారు అనుకుంటే తన మన అనే వాళ్ళందరినీ పిలిపించుకుంటారు. ఎందుకు తెలుసా మీకు? వాళ్ళు వచ్చి ఈయన దిగాలుగా మొహం పెడతాడు. వాళ్ళు, అన్నా నువ్వేం భయపడద్దన్నా, ఇంకో 10 సంవత్సరాలు గట్టిగా ఉంటావు, మెత్తకు కూడా కాదు, వీళ్ళు హామీ ఇస్తారు. అటువంటి ధైర్యం తెచ్చుకునేదానికి అందరిని పిలిపించుకుంటారు. అందరూ వచ్చారు, ఒకడు రాలేదు. ఎవరా అంటే మూర్ఖుడు. ఆ మూర్ఖుడిని కూడా పిలవండి అన్నాడు. ఆ మూర్ఖుడు వచ్చి కర్ర పట్టుకొని నిలబడుతున్నాడు.
రాజు అన్నాడు, అరే మూర్ఖ, నేను చాలా దూరం వెళ్ళిపోతున్నాను రా అన్నాడు. అయ్యా, దూరం వెళ్తానంటున్నారు, రథంలో వెళ్ళండి, కాళ్ళు నొప్పులేస్తాయి అన్నాడు. అరే మూర్ఖ, నేను రథంలో వెళ్ళలేను అన్నాడు. అట్టయితే ఒక పని చేయండి అయ్యా, మీకు చాలామంది రాణులు ఉన్నారు కదా, ఒక ఇద్దరినో ముగ్గురినో వెంట పెట్టుకెళ్ళండి, సేవకు ఉపయోగపడతారు. ఆ రాణులు గుండె ఆగిపోయింది. ఎవడు పిలుస్తాడు రాజు, పోయేది కదా. ఒరే మూర్ఖ, రాణుల్ని కూడా తీసుకెళ్ళలేను అన్నాడు. అట్టయితే ఒక పని చేయండి అయ్యా, సేవకులు చాలామంది ఉన్నారు కదా, ఒక నలుగురిని వెంట పెట్టుకెళ్ళండి, దేనికైనా సేవకుడు. అక్కడ ఉండే సేవకులకు భయం వేసి దేవుని పిలుస్తాడు రాజు. ఒరే మూర్ఖ, సేవకుడిని కూడా తీసుకెళ్ళలేను రా అని. అట్టయితే ఒక పని చేయండి అయ్యా, ధనాగారం నిండుకు గొడ్డి చాకరి చేసి ధనమంతా నింపారు. ఒక 10,000 వరహాలు 20,000 వరహాలు మూట కట్టుకుని తీసుకెళ్ళండి, ఖర్చు కన్నా ఉంటాయన్న. ఒరే మూర్ఖ, ధనం కూడా తీసుకెళ్ళలేనురా. అయినా నువ్వు మూర్ఖుడివి, నీకెంత చెప్పినా అర్థం కాదు. ఒక పని చేయి, మన గురువు గారి కోరిక, నీకన్నా పరమ మూర్ఖుడిని ఒకడిని వెతికి పట్టుకొని వాడి కర్రప్పగిచ్చి తిరుగుతూ ఉండమని చెప్పు. నువ్వు రిటైర్మెంట్ తీసుకొని పెన్షన్ ఇస్తాను, వాడికి జీతం ఇస్తానన్నాడు. అప్పుడు ఈ మూర్ఖుడు ఏం చేశాడంటే, రాజుగారి దగ్గరికి బరబరా వచ్చి ఆ చేతికార తీసి రాజుగారి చేతిలో పట్టుకున్నాడు, పెట్టేశాడు. ఒరే, నీకన్నా పరమ మూర్ఖుడిని వెతికి పట్టుకొని వాడి కర్రప్ప చెప్పంటే నా చేతిలో పెట్టావేంట్రా అన్నాడు. అప్పుడు ఈ మూర్ఖుడు అన్నాడు, నీకన్నా పరమ మూర్ఖుడు ఎవడు ఉంటాడు? జీవితంలో గొడ్డు చాకరీ చేసావు, దూరానికి వెళ్తానంటే రథం తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళానన్నావు, భార్యలను తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళానన్నావు, సేవకుల్ని తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళానన్నావు, గొడ్డు చాకరీ చేసి ధనాగారాన్ని నింపావు, ధనం తీసుకెళ్ళమంటే ఏమీ తీసుకెళ్ళలేనప్పుడు ఇంత కష్టపడ్డావంటే నీకన్నా మూర్ఖుడు ఎవడు ఉంటాడు? పట్టుకో కర్ర, తిరుగు అన్నాడు. ఆచార్యులు ఏం చెప్తున్నారంటే, ఇది ఒక అద్దె ఇల్లు, దీన్ని అలంకరించుకునేదానికి నీవు జీవితం అంతా వ్యర్థం చేస్తూ ఉన్నావే. సృష్టిలో 84 లక్షల జీవజాతులు ఉన్నాయి, చివరిగా మనుష్య జన్మ లభిస్తుంది. ఈ మనుష్య జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి అనేటువంటి దుఃఖాలు ఉన్నటువంటి ఈ ప్రపంచం నుంచి శాశ్వతమైన పరిష్కారాన్ని వెతుక్కునే దానికోసం ఈ విలువైన మనుష్య జీవితాన్ని మనం వినియోగించాలి. అడుక్కు తినేవాడైనా, అమెరికా ప్రెసిడెంట్ అయినా, బ్రహ్మ అయినా ఈ 4 క్లేశాలు తప్పించుకోలేడు: జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి. కానీ భగవద్గీతలో ఒకరు తప్పించుకోగలరు అని భగవంతుడు చెప్తున్నారు. ఆ బ్రహ్మ భూనాంలోక పునరావర్తినో అర్జున, బ్రహ్మలోకం నుంచి పాతాళలోకం దాకా ఎక్కడికి వెళ్ళినా పునర్జన్మ ఉంది. మాముపేద్యంతు కౌతే పునర్జన్మన విద్యతి, నా లోకానికి ఎవడైతే వస్తాడో పునర్జన్మ లేదు. నా లోకానికి ఎవరైతే వస్తారో పునర్జన్మ లేదు. మనం ఈ విలువైన మనుష్య జీవితాన్ని దేనికి వినియోగించాలంటే, ఆ భగవంతుణ్ణి చేరుకునేదానికి ఈ మనుష్య జీవితాన్ని వినియోగించాలి. వైకుంఠ, కుంఠ అంటే దుఃఖం ఉన్న ప్రదేశం, వైకుంఠ అంటే దుఃఖము లేని ప్రదేశం. ఎక్కడ జన్మ ఉంటుందో, ఎక్కడ మృత్యు ఉంటుందో, ఆ రెండింటి మధ్యలో ముసల్తనం, వ్యాధి ఉంటుంది, దుఃఖాలు ఉంటాయి. సో ఈ విలువైన మనుష్య జీవితం ఆ భగవంతుణ్ణి చేరుకునేదానికి మనం వినియోగించాలా, ఆ భగవంతుణ్ణి చేరుకునేదానికి వినియోగించాలి. ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో అది, అప్పుడు ఇక్కడ తాపత్రయాల కోసం పనిచేయం. నాకు అది కావాలా, నాకు ఇది కావాలా, ఏది ఇచ్చినా సంతృప్తి ఉండదు. ఒక ఎలుక ఒకటి సాధువు దగ్గరికి వెళ్ళిందంట. సాధువు గారు కొంచెం నాకు హెల్ప్ చేయండి అని. సాధువు అన్నాడంట, ఏం ఎలుక, నీకు వచ్చిన కష్టం ఏంటంటే, పిల్లలు జరుగుతూ ఉన్నాయి, నన్ను నేను కాపాడుకోలేక చస్తున్నాను, నాకు సహాయం చేయండి. ఏ రకమైన సహాయం చేయాలి? మీ తపశక్తితోటి నన్ను పిల్లిని చేసేయండి. ఈయన పిల్లాయన మహా పిల్లిని చేసేది. కొన్ని రోజుల తర్వాత మ్యావ్ 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 అంటే వచ్చేసింది. ఇప్పుడు ఏంటండి, పిల్లినైతే చేశారు కానీ ఇప్పుడు ఇంకో ప్రాబ్లం వచ్చింది. ఏంటి ఆ ప్రాబ్లం? కుక్కలు తరుగుతున్నాయి. కొంచెం సహాయం చేయండి. ఏం చేయమంటారు? మీ తపశక్తితోటి నన్ను కుక్కని చేసేయండి. కుక్క ఆయన మహా కుక్క అయిపోయాడు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ బోబు ఉంటే వచ్చాడు. ఇప్పుడు ఏంటంటే, మీరు కుక్కనైతే చేశారు, పులులు జరుగుతున్నాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి? చివరిగా పులిని చేశారనుకోండి, అరణ్యానికి రాజులాగా ధైర్యంగా జీవితం గడిపేస్తారు. కొంచెం లాస్ట్ హెల్ప్ పులిని చేసింది. ఆయన మహా పులిని చేశాడు. పులిని చేయగానే అది నీలుకొని కూర్చొని గాండ్రిస్తూ ఆ సాధువుని తీక్షణంగా చూస్తుందన్నమాట.
ఆ సాధువు అన్నాడు, ఏంటి అటు చూస్తున్నావు అన్నాడు. పులినైతే చేశారు, బాగా ఆకలిగా ఉంది, మిమ్మల్ని మింగాలనుకుంటున్నాను. ఓహో ఇట్టా ఉందా నీ కథ అని చెప్పి మళ్ళా పునర్మూషిక ఆయన మళ్ళా ఎలుకం చేశాడు. మళ్ళా ఎలుకం చేశాడు. మనకు భూమండలం అంతా అప్పగిస్తే సంతృప్తి ఉండదు. మరి స్వామి చంద్రమండలంలో ప్లాట్లు వేస్తున్నారంట కదా, దాని కథ ఏమిటి అంటాం. సంతృప్తి ఉండదు. మీరు ప్రాక్టికల్గా గమనించండి. మొదట నడిచిపోతుంటాం, సైకిల్ కొంటాం, సైకిల్ కొన్న తర్వాత స్కూటర్ కొనాలి, స్కూటర్ కొన్న తర్వాత కారు కొనాలి. ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటాం, రిజర్వేషన్ లేదు, అట్లా నిలబడి ఉన్నాం, మనసులో అనుకుంటూ ఉంటాం, కొంచెం అట్లా నడుము అట్లా కూర్చునేదానికి ఛాన్స్ దొరికితే కొంచెం అటు దొరుకుతుంది. తర్వాత కొనుక్కునేదానికి, తర్వాత ఏసీ ఉండుంటే బాగుండు. సంతృప్తి అనేది ఉండదు, ఎందుకంటే ఈ ప్రదేశం అటువంటిది. సో అందువల్ల ఇక్కడ ఏమి పొందినా అసంతృప్తే. తృప్తి పరచగలిగినటువంటి వాడు జీవుణ్ణి ఎవరు అంటే ఆ భగవంతుడు.